నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, ఇడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, ఇడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. పాడదాం. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. బాధించిన స్వస్థపరిచేది నీవే, బాధించిన స్వస్థపరిచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, అణచబడిన వేళ నా తలను ఎత్తినావే. శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. విడువబడిన వేళ నన్ను చేరదీసినావే, విడువబడిన వేళ నన్ను చేరదీసినావే. కోపించిన కరుణ చూపేది నీవే, కోపించిన కరుణ చూపేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. సంగమంతా
నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. ఇడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. ఇడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. పడదా నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. యేసయ్యా నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్. సగమంతా మరొకసారి పాడదామా? ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి బిగ్గరగా ఏ సమయమందైనా ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. నాతో పాటు కలిసి అందరూ ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. నా జీవనాధార శ్రీ యేసుడే నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మింపగా నా సృష్టికర్తను కొనియాడెదన్. నా జీవనాధారం శ్రీ యేసుడే నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మింపగా నా సృష్టికర్తను కొనియాడెదన్. యెహోవా రాఫా నన్ను స్వస్థపరచున్. యెహోవా షమ్మా నాకు తోడుగా. యెహోవా నీసి నా ధ్వజముగా. అల్ఫా ఒమేగా ఆది దేవునికి ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా ఆరాధనా
నీకే స్తోత్రం, నీకే ఆరాధనయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి నేను వ్యక్తిగతంగా దేవునికి స్తోత్రం తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ఆరాధించడం మహా గొప్ప భాగ్యం. నాకు ఆనందం కలిగించే ఒక గొప్ప విషయం ఏంటంటే, ప్రతిరోజు పాటలు, ఆరాధన అనేవి మన దగ్గర వరకు రావడం, అదియుగాక వాక్యం మన దగ్గరికి చేరడం. ఒకానొక సమయంలో శుక్రవారమో లేదా ఆదివారమో ఇలాగూ మన వాక్యాలు వింటూ ఉండేవాళ్ళం. ఈ పాటలు, ఈ ఆరాధన అనేది కూడా మనం ఆదివారమే అలాగూ పాడుతూ లేదా ప్రత్యేకమైన కూడికల్లో పాడుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఈరోజు ప్రతిరోజు కూడా దేవుని స్తుతించే అవకాశం, ప్రతిరోజు దేవుని ఆరాధించే భాగ్యం దేవుడు మనకిస్తున్నాడు. చక్కటి వాక్యాలు ప్రతిరోజు కూడా విని మన దైనందిన జీవితంలో ప్రతి దినం కూడా నూతనమైన విధానములో అడుగులు వేయడానికి దేవుడు సహాయం చేసుకుంటూ వస్తున్నాడు. ఈ సమయంలో దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవలసిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు మన ధ్యానాంశము మై ఫాదర్స్ బిజినెస్, నా తండ్రి పనులు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 49వ వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పాను. Luke chapter 2 verse 49 and said to them, why did you seek me? Did you not know that I must be about my father's business? దేవుని బిడ్డలారా, మీరు నన్ను ఎలా వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అని చెప్పాడు. మనము యేసు యొక్క గుర్తింపును గూర్చి ఫస్ట్ మనం చూసాం. జీసస్ ఐడెంటిటీ, యేసు గుర్తింపు. రెండవదిగా ఈరోజు జీసస్ మిషన్, యేసు పని అనే దాని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ యేసు పని ఏమై ఉన్నది అనే మాట దగ్గరికి వస్తే, జీసస్ aligned with the divine purpose of his life. యేసు క్రీస్తు ప్రభువారు తన జీవితంలో ఉన్నటువంటి దైవికమైన ఉద్దేశం ఏమై ఉన్నదో దానితో కలుపబడి పనిచేస్తున్నాడు. మనం చాలాసార్లు మన ఉద్దేశంతో, మన తలంపుతో మనం వెళుతూ ఉంటాం. కానీ దేవుని ఉద్దేశంతో, దేవుని తలంపుతో, దేవుని అడుగుజాడల్లో మనము నడవలసిన వారిగా ఉన్నాం. The father's business is not carpentry work. తండ్రి పని అని అంటే కార్పెంటర్ వర్క్ చేయటం కాదు. కార్పెంటర్ వర్క్ అనేది జోసెఫ్ దగ్గర నుంచి వచ్చింది, యోసేఫ్ దగ్గర నుంచి వచ్చింది. జోసెఫ్ వాజ్ ఏ కార్పెంటర్. సమ్ పీపుల్ దే థాట్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సన్ ఆఫ్ ద కార్పెంటర్. చాలా మంది ఏమనుకున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క వడ్రంగి వాని కుమారుడు కదా అని అనుకున్నారు. ఆయనను తక్కువ అంచనా వేశారు. కానీ యేసు క్రీస్తు ప్రభువారు ఆ తండ్రి పని మీద వచ్చాడు. ఆ తండ్రి పని ఏంటంటే రిడెంప్టివ్ వర్క్. యేసు విమోచన కార్యము చేయుట కొరకు వచ్చాడు.
ఫాదర్స్ బిజినెస్ ఏంటంటే లోకమంతా కూడా రక్షణలోకి రావాలి, లోకమంతా విమోచించబడాలి, లోకమంతటికి కూడా గొప్ప రక్షణ అందరికీ కూడా చేరువవ్వాలి. దేవుని బిడ్డలారా, దానికి తార్కాణంగానే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చి బాప్తిస్మము తీసుకుని ఆయన సమాజ మందిరములో బోధించడం ప్రారంభించాడు. ఆయన దైవ రాజ్యాన్ని గురించి ప్రకటన చేయటం ప్రారంభించాడు. మీరందరూ చూస్తున్నారు, ఈ రోమా సామ్రాజ్యం ఉంది, చూశారు. ఇది సువిశాల రోమా సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం శాశ్వతమైంది కాదు. రోమన్ ఎంపైర్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఈ రోమియులు పరిపాలన అనేటటువంటిది ఎప్పటికి కూడా ఉండేది కాదు. వారి సామ్రాజ్యం నిలిచేది కాదు. నిలిచే ఒక సామ్రాజ్యం ఉంది, అది దైవ సామ్రాజ్యం, అది దైవ రాజ్యం. గనుక ఈ రాజ్యాన్ని మీరు సొంతం చేసుకోవాలంటే మారు మనసు పొంది సువార్తను నమ్మండి, పరలోక రాజ్యం సమీపించింది అని యేసయ్య ప్రకటన చేశాడు. యేసు దైవరాజ్యాన్ని గురించి బోధించాడు. చిన్న చిన్న ఉపమానాలతో గంభీరమైన ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన సత్యాలను బోధిస్తూ వచ్చాడు. ఆ తర్వాత యేసు క్రీస్తు ప్రభువారు రోగులను స్వస్థపరుస్తూ వచ్చారు. దేవుని బిడ్డలారా, మానవాళిని రక్షించుట కొరకు మానవుల నిమిత్తమై కలువరి శిలువలో ఆయన తన ప్రాణాన్ని బలిగా ఇచ్చి తన రక్తాన్ని కార్చబడిన రక్తములో సమస్త మానవాళిని విముక్తులుగా చేసి, తండ్రి పని ఏంటంటే వర్క్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ కార్యం, వర్క్ ఆఫ్ రిడెంప్షన్, విమోచన కార్యం. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి వారు కూడా దేవుని యొక్క సువార్తను వేరే వాళ్ళకు అందించటం, ఇతరులను పట్టించుకుని శ్రద్ధగా వ్యవహరించటం, ఇది దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారికి అప్పగించిన పని. చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను ముగించి తిని అని ప్రభు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతూ 6వ మాటగా సమాప్తమైనది అని చెప్పాడు. ఆయన తండ్రి పనుల మీద వచ్చాడు, తండ్రి రాజ్యాన్ని గురించి మాట్లాడాడు. తండ్రి పని ఏంటి అంటే మానవాళి కొరకు తన రక్తాన్ని కార్చి విమోచన కార్యాన్ని సిద్ధం చేసి ఎవరైతే విమోచించబడ్డారో వారందరికీ నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని అనుగ్రహించటమే ఆయన యొక్క మహత్తరమైన పని, జీసస్ మిషన్. ఈ మిషన్ని యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చుకుంటూ వచ్చారు. కనుక ఈరోజు యేసయ్యా నీ పనుల మీద మేము ఉండడానికి సహాయం చేయండి. అపోస్తలుడైన పౌలు అంటారు, ప్రతి వాళ్ళు వాళ్ళ పనుల మీదే ఉన్నారు. నా పనులను, నా తండ్రి పనులను, దేవుని రాజ్య పనులను పట్టించుకునేవారు, చూసేవాళ్ళు లేరు. అవును, రక్షణ కార్యం ఎప్పుడూ జరుగుతూనే ఉండాలంటే ప్రతి విశ్వాసి రక్షణ సువార్తను అందించాలి, ఇతరులకు సువార్తను ప్రకటించాలి, ఇతరులను పట్టించుకోవాలి. అందరినీ కూడా ప్రేమగా వ్యవహరిస్తూ, ప్రేమగా పలకరిస్తూ జీవించాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. కనుక నా ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా తెలుసుకోవలసిన, నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఏంటి అంటే మనమందరం కూడా తండ్రి పనుల మీద మనం కూడా ఉందము కాక. యేసు మిషన్ని అర్థం చేసుకుని ఆ మిషన్లో ఉన్న ఆంతర్యాన్ని ఎరిగిన వారమై యేసు పనిలో ఉన్న పరమార్థం ఏంటంటే ఆ యేసు చిందించిన రక్తములో ప్రతి వాళ్ళు కూడా కడుగబడి, పరిశుద్ధపరచబడి, మార్చబడి పరలోక రాజ్యానికి చేరాలి. ఆయన పని అత్యంత గొప్పది. అలాంటి పని జరుగుటకు మనమందరం కూడా ఈ పనిలో ఉందముగాక, పనికి సహకరించుదుముగాక, పని చేయుదుముగాక, ఈ పని కొరకు ప్రార్థించుదుముగాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, యేసు పని అనే ఈ భాగంలో మాకు తెలియచేసిన అద్భుతమైన సత్యాలను బట్టి నీకు స్తోత్రం. మీరు ఒక వడ్రంగివాని కుమారుడుగా నా తండ్రి పనుల మీద నేను ఉండాలి అనలేదు, కానీ పరలోకము నుండి వచ్చిన దేవుని కుమారుడుగా నా తండ్రి పనుల మీద నేను ఉండాలి. ఆయన రాజ్యం భూమి మీద స్థాపించాలి. ప్రజల జీవితాలు ప్రభావితం చేయాలి. ప్రజలను రక్షించుటకు ప్రాణం పెట్టాలని మీరు వచ్చి మీ పని చేసి మీరు ముగించారు. మాకు పని అప్పగించారు.
నీ పని కొనసాగిస్తూ, సహకరిస్తూ, ప్రార్థిస్తూ, పని చేస్తూ నీ మహిమార్థమై ఈ లోకములో జీవించటానికి మాకందరికీ కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు. మీరందరూ కూడా ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందారు. ఈ ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందిన మిమ్మల్ని ప్రభు నామములో అభినందిస్తున్నాను. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబర్స్గా ఉండకపోతే ఈరోజే సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని సపోర్ట్ చేయాల్సిందని, అలాగే ఇది అనేక మందికి చేరుటకు మీరందరూ కూడా సహకరించాలని ప్రభు పేరట కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కృప మీకు తోడైనను గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.